టాలీవుడ్ లో ఇప్పుడు పెద్ద డిబేట్ అయితే స్టార్ట్ అయింది. అది కూడా చిన్న విషయం మాత్రం కాదు. ప్రభాస్ అవుట్, అల్లు అర్జున్ కమ్. ఈ ఒక్క లైన్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే ఇలా అంటున్నారు అంటే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాల్సిందే కదా. ఒకవైపు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గారు, మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఇద్దరు తమ తమ స్టైల్లో ఇండస్ట్రీని అయితే షేక్ చేసిన వాళ్ళే. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోతుంది. నిజంగా ప్రభాస్ స్లో అవుతున్నాడా, అల్లు అర్జున్ కొత్త కింగ్ అవుతున్నాడా? ఇవాళ ఈ వీడియోలో పూర్తి డీటెయిల్ గా వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం. ముందుగా మన ప్రభాస్ గురించి మాట్లాడితే, బాహుబలి తర్వాత ఆయన లెవెల్ ఏంటో ప్రపంచం మొత్తం చూశారు కదా. అది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్, ఒక రికార్డ్ బ్రేకింగ్ స్టోరీ కూడా. అక్కడ నుంచి ప్రభాస్ మాత్రం వెనక చూసుకోలేదని చెప్పుకోవచ్చు. ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా కాదు, ప్లాన్ వరల్డ్ లెవెల్లో ప్లాన్ అవుతున్నాయి. స్కేలు, బడ్జెట్, విజువల్స్ అన్ని భారీగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. కానీ అదే టైంలో ఎక్స్పెక్టేషన్స్ కూడా అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టులు అన్ని చాలా పెద్దవని చెప్పుకోవచ్చు. ఫౌజీ లాంటి సినిమాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ లో ఒక చిన్న అసంతృప్తి అయితే కనిపిస్తుంది. అది ఏమిటంటే సినిమాలన్నీ చాలా ఆలస్యం అవుతున్నాయని, అప్డేట్స్ కూడా చాలా స్లోగా వస్తున్నాయి. కొంతమంది అయితే ప్రభాస్ స్క్రీన్ మీద చాలా తక్కువగా కనిపిస్తున్నాడు అని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అది మాత్రం ఆయన తప్పు కాదు, ఎందుకంటే భారీ సినిమాలంటే చాలా టైం పడుతుంది. కానీ సోషల్ మీడియా మాత్రం అలా ఆలోచించదు. మీరు మాత్రం అవిని ఇలా నమ్మేస్తారు. కానీ ఇప్పుడు ఇదే టైం లో ఎంట్రీ ఇస్తున్న అల్లు అర్జున్, పుష్ప సినిమా తర్వాత ఆయన క్రేజ్ ఎక్కడికి వెళ్ళిందో మనందరికీ తెలిసిందే కదా. ఒక స్టైలు, ఒక బాడీ లాంగ్వేజ్, ఒక డైలాగ్ డెలివరీ, ఇవే ఆయనకు నేషనల్ లెవెల్ స్టార్ గా అయితే మార్చేశాయి. నార్త్ ఆడియన్స్ కూడా ఆయన ఫాలో అవడం స్టార్ట్ చేశారు. అంటే ఇది మాత్రం చిన్న విషయం కాదు, ఇది ఒక స్టార్డమ్ షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రాక. ఈ ప్రాజెక్ట్ మీద ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. రోజు రోజుకి ఈ విషయం వింటుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య మంచి ఆసక్తి అయితే కల్పిస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం దీన్ని నెక్స్ట్ లెవెల్ మూవీగా ఆశిస్తున్నారు. అల్లు అర్జున్ ఈ మూవీలో పూర్తిగా వైల్డ్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారని బయట అయితే టాక్ వినిపిస్తుంది. అది ఖచ్చితంగా నిజమవుతుంది. ఎందుకంటే దాన్ని డైరెక్టర్ చేస్తున్నారు ఎవరో కాదు, మన అట్లీ గారు. పుష్ప కంటే డబుల్ ఇంపాక్ట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ అని విపరీతంగా ట్రెండ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ఇద్దరిని కంపేర్ చేసుకొని చూస్తే ప్రభాస్ అంటే భారీ విజువల్స్, మార్కెట్ క్లాస్ ప్లస్ మాస్ మిక్స్. అల్లు అర్జున్ అంటే స్టైలు, స్వాగ్, మాస్ కనెక్ట్, డాన్స్, ఎనర్జీ. ఇద్దరు వేరు వేరు జానర్స్ లో కింగ్ లా ఉన్నారు. కాబట్టి ఒకరినొకరు రీప్లేస్ చేయడం చాలా అసాధ్యమనే చెప్పుకోవచ్చు. కానీ ఫ్యాన్స్ మాత్రం దీన్ని ఒక రేస్ లా చూస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో అత్యంత బిగ్ స్టార్ గా కొనసాగుతూనే ఉన్నాడు. ఆయన లైనప్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రతి సినిమాకు కూడా భారీ బడ్జెట్, భారీ అంచనాలతో తెరకెక్కుతుంది. ముఖ్యంగా సలార్ 2 పై ఫ్యాన్స్ లో అత్యంత పీక్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మొదటి పార్ట్ ఇచ్చిన మాస్ ఇంపాక్ట్, దాని వల్ల సీక్వెల్ పై మరింత హైప్ అయితే పెరిగిపోయింది. అలాగే కల్కి 289 TD మూవీ కూడా ప్లాన్ అవుతుంది. ఇది సైన్స్ ఫిక్షన్ జనర్ లో నెక్స్ట్ లెవెల్ లో ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందని అంటున్నారు. మన రీసెంట్ గా రిలీజ్ అయిన ద రాజసాబ్ మూవీ కూడా కమర్షియల్ ఎంటర్టైనర్ తో డిఫరెంట్ గా కొంచెం రిలీజ్ అయింది కదా. మరి నెక్స్ట్ మూవీ అయినటువంటి ఫౌజీ మూవీ కూడా షూటింగ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతూనే ఉంది. మరి దీని వల్ల కొంచెం లేట్ అయ్యేలా ఉందనేసి సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకో పక్క చూస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 ద రూల్ తర్వాత తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఫేజ్ లోకి ఎంటర్ అవుతున్నాడు. ఈ సినిమా రిలీజ్ తోనే ఆయన మార్కెట్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ లో అయితే భారీ క్రేజ్ అయితే కొనసాగుతూనే ఉంది. దీనికి టైటిల్ కూడా రాక అని పెట్టారు, అది అందరికీ తెలిసిందే. రోజు రోజుకి ఈ మూవీ మీద భారీ అప్డేట్స్ రావడంతో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ అని వినిపిస్తోంది. 2025 వరకు ప్రభాస్ అని అందరూ ఇప్పుడు అల్లు అర్జున్ అని అంటున్నారు. సో దీని వల్ల ప్రభాస్ ని తక్కువ చేస్తూ అల్లు అర్జున్ అయితే ఎక్కువ చేస్తున్నారు. అంతేకాదు ప్రభాస్ గారు మూవీ అప్డేట్స్ కూడా చాలా లేట్ గా వస్తున్నాయని, అల్లు అర్జున్ అయితే డే బై డే వస్తూనే ఉన్నాయని బయట అయితే టాక్ గట్టిగా వినిపిస్తుంది. సో దీని వల్ల మరింత ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మాత్రం అసలు ఫన్ అయితే ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య ఫుల్ వార్ అయితే జరుగుతుంది. ఒకవైపు ప్రభాస్ ఈజ్ స్టిల్ కింగ్ అంటున్నారు, మరోవైపు నౌ ఇట్స్ అల్లు అర్జున్ టైం అని అంటున్నారు. మిక్స్, ట్రోల్స్, ఫ్యాన్స్, ఎడిట్స్ ప్రతిరోజు కొంచెం కొత్తగా వస్తున్నాయి. ఈ హైప్ వల్లే ప్రభాస్ అవుట్, అల్లు అర్జున్ కమ్మని భారీగా డైలాగ్స్ అయితే వైరల్ అవుతున్నాయి. కానీ ఒక నిమిషం ఆగి రియాలిటీ గురించి ఆలోచిస్తే ఇది అంతా కేవలం సోషల్ మీడియా హైప్ మాత్రమే. ప్రభాస్ తన సినిమాలతో గ్లోబల్ మార్కెట్ నైతే టార్గెట్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ తన స్టైల్ తో మాస్ ఆడియన్స్ నైతే గెలుచుకుంటున్నాడు. ఇద్దరు ఒకరికి ఒకరు పోటీ అయినా సరే ఇండస్ట్రీకి మాత్రం ఇద్దరు అవసరమనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు టాలీవుడ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే, ఇలాంటి స్టార్ పోటీలు ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకువెళ్తాయి. ప్రభాస్ లాంటి స్టార్ గ్లోబల్ రేంజ్ చూపిస్తే, అల్లు అర్జున్ లాంటి ఐకాన్ మాస్ కనెక్ట్ అయితే చూపిస్తున్నాడు. ఇద్దరు కలిసి టాలీవుడ్ ను వరల్డ్ మ్యాప్ మీద స్ట్రాంగ్ గా నిలబెడుతున్నారు. సో మరి ఫైనల్ గా చివరికి ఒకే ఒక మాట, ప్రభాస్ అవుట్, అల్లు అర్జున్ కమ్ అనేది మాత్రం నిజం కాదు. అది కేవలం ట్రెండ్, హైప్, ఫ్యాన్స్ వార్ మాత్రం. రియాలిటీ ఇక్కడ ఏమిటంటే ప్రభాస్ తన భారీ సినిమాలతో ఇంకా టాప్ లోనే ఉన్నాడు. అల్లు అర్జున్ తన స్టైల్ తో కొత్త రికార్డులు అయితే క్రియేట్ చేస్తున్నాడు. ఇద్దరు ఉన్నంత వరకు టాలీవుడ్ కి నెక్స్ట్ లెవెల్ ఫ్యూచర్ గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. సో మరి దీన్ని బట్టి చూస్తే మీరు ఎవరి ఫ్యానో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్.